హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ సూక్ష్మలోకం. ఈరోజు మనం ఒక కొత్త విషయాన్ని తెలుసుకుందాం. ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న తెలుగు సంవత్సరం క్రోధి నామ సంవత్సరం. ఈ సంవత్సరం మార్చి నెల 29వ తేదీ 2025తో ముగియనుంది. కొత్త సంవత్సరం 30వ తేదీ నుంచి మొదలవుతుంది. ఈ కొత్త సంవత్సరాన్ని తెలుగులో విశ్వావసునామ సంవత్సరంగా మన పంచాంగంలో చెప్పుకుంటున్నాం. ప్రస్తుతం తెలుగు పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం అనగా క్రోధినామ సంవత్సరాన్ని కలియుగం 5125వ సంవత్సరంగా చెప్పుకుంటున్నాం. అంటే కలియుగం మొదలయ్యి ఇప్పటికీ 5125 సంవత్సరాలు అయిందని అర్థం. అయితే కలియుగం మొత్తం కాలం 4,32,000 సంవత్సరాలు అని చాలా గ్రంథాలలో చెప్తున్నారు. అలాగే మిగతా యుగాల కాలాలు ఇలా ఉన్నాయి. కృతయుగం 17,28,000 సంవత్సరాలు, త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు, ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలు, కలియుగం 4,32,000 సంవత్సరాలు అని చెప్పుకున్నాం. ఇందులో 5,125 సంవత్సరాలు ఇంతవరకు గడిచాయి. అంటే దీని అర్థం ఇంకా మిగిలిన కలియుగ కాలం 4,26,875 సంవత్సరాలు అని తెలుస్తుంది. మరి కలియుగం నిజంగా అంతమవుతుందా? కలియుగం ఇప్పటికి గడిచింది 5,125 సంవత్సరాలు మాత్రమే. ఇంకా గడవవలసింది 4,26,875 సంవత్సరాలకు ఉంది. మరియు యుగాంతం జరుగుతుందా? దీనిని బట్టి యుగాంతం జరగడం అనేది అసంభవం. ఒక యుగం మొదలై ఇంకో యుగం వచ్చేటప్పుడు ఈ యుగం అంతమవుతుంది అని అనుకోవడం చాలా పొరపాటు. అలా నిజంగా అంతమయ్యేటట్లితే ద్వాపరయుగం కృష్ణుడి చరిత్ర, త్రేతాయుగం రాముడి చరిత్ర మన వరకు తెలిసేవే కాదు. ఒక యుగం అంతమై ఇంకో యుగం మొదలైతే పాత యుగంలో ఉన్న అన్ని గ్రంథాలు వాటికి సంబంధించిన ఎన్నో ఆనవాళ్లు అవన్నీ తర్వాత యుగంలో ఉండకూడదు. కాని మనం కలియుగంలో ఉండి మిగతా యుగాలు అంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం చరిత్ర తెలుసుకుంటున్నాం. ఒకవేళ యుగాలు మారేటప్పుడు అంతా అంతమై ఉంటే మనకు గత యుగాల చరిత్ర ఏమాత్రం తెలియకూడదు. కాని మన దగ్గర ఎన్నో ఆధారాలు, చరిత్రలు గత యుగాలకు సంబంధించినవి ఉన్నాయి. అంటే దీని అర్థం ఒక యుగం నుంచి ఇంకో యుగం మారేటప్పుడు అంతం అనేది లేదు. మనకు క్యాలెండర్లో డేట్ మారినట్లే ఒక యుగం నుంచి ఇంకో యుగం మారుతుంది. ఆదివారం తర్వాత సోమవారం వచ్చినట్లు ఒక యుగం తర్వాత ఇంకో యుగం వస్తుంది. అంతేకాని ఉన్న యుగం అంతం అయిపోయి కొత్త యుగం రాదు. అందువలన యుగాంతం అనేది ఎప్పటికీ జరగదని మనం భావించవచ్చు. సరే, ఇప్పుడు మన తెలుగు పంచాంగాల ప్రకారం ప్రస్తుతం క్రోధినామ సంవత్సరం అంటున్నారు. మరియు ఇది కలియుగం 5,125వ సంవత్సరం అని అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవమో చూద్దాం. మన తెలుగు సంవత్సరాలు మొత్తం 60 ప్రభవతో మొదలై అక్షయ నామ సంవత్సరంతో ముగుస్తాయి. ప్రతి యుగము ప్రభవతో మొదలై అక్షయాతో ముగుస్తుంది. ఇది సరిపోతుంది, ఎందుకంటే ప్రతి యుగం యొక్క కాలము 60తో భాగించినప్పుడు శేషం ఏమాత్రం మిగలడం లేదు. సరే, ఇప్పుడు కలియుగం విషయానికి వద్దాం. కలియుగం ప్రారంభమై ఇప్పటికీ 5,125 సంవత్సరాలు అయితే కలియుగ ప్రారంభం ప్రభవనామ సంవత్సరంతో మొదలైంది. 5,100 సంవత్సరాల వరకు 60 సంవత్సరాలు రిపీట్ అయి 5,100వ సంవత్సరం చివరి 60వ సంవత్సరం అయిన అక్షయతో ముగిసింది. ఇంకా 25 సంవత్సరాలు అంటే 25వ సంవత్సరం ఖరనామ సంవత్సరం. అంటే ప్రస్తుతం కలియుగం 5,125 సంవత్సరం ఖరనామ సంవత్సరం అయి ఉండాలి. కాని మన పంచాంగాలలో ఇది క్రోధినామ సంవత్సరంగా చెప్పుకుంటున్నాం. వాస్తవానికి క్రోధినామ సంవత్సరం 38వ సంవత్సరం. అంటే ఇది కలియుగం 5,138వ సంవత్సరం అయి ఉండాలి. దాదాపు 13 సంవత్సరాలు కాలం తేడా ఉంది. ఈ వ్యత్యాసం ఎందుకు వచ్చింది మన పంచాంగ కర్తలే చెప్పాలి. మరి పంచాంగం ఎంతవరకు వాస్తవం? ఈ పంచాంగాలతో జ్యోతిష్యాన్ని ఎలా చెప్పగలం? జ్యోతిష్యం శాస్త్రము అయినా పంచాంగం కరెక్ట్గా లేకుండా భవిష్యత్తును ఎలా చెప్పగలం? బయట ప్రపంచంలో మిగతా శాస్త్రాల మీద ఎన్నో పరిశోధనలు జరిగాయి కాని జ్యోతిష్య శాస్త్రం మీద ఎక్కువగా పరిశోధనలు జరగలేదు. ఎవరైనా పంచాంగ కర్తలు ఉంటే ఈ ప్రశ్నలకు జవాబు చెప్పవలసిందిగా కోరుచున్నాము. ఈ వీడియోని ఇంతటితో ముగిద్దాం. మరొక కొత్త విషయంతో మళ్ళీ కలుద్దాం.